హెచ్ఆర్డి మినిస్ట్రీ గురించి చూద్దాం. పాపులేషన్ సెన్సస్ చూస్తే 1872లో మాయో కండక్ట్ చేశాడు. లార్డ్ మాయో ఫస్ట్ టైం ఇండియాలో, కానీ వరల్డ్లో ఫస్ట్ టైం కాదు. 1881లో రిపన్ స్టార్ట్ చేశారు. ఎవ్రీ డెకేడ్ చేయాలంటే 10 yearsకి ఒకసారి. కాన్స్టిట్యూషన్లో చూస్తే యూనియన్ లిస్ట్లో ఉంది ఎంట్రీ 69లో. సెన్సస్ యాక్ట్ 1948. హోమ్ మినిస్ట్రీలో ఒకటి రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారు. రిజిస్ట్రర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, ఇది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో రెస్పెక్టివ్ డిఎమ్స్ చూసుకుంటారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్లు చూసుకుంటారు. సెన్సస్ అనేది 10 years ఉండాలి. 2011లో లాస్ట్ సెన్సస్ ఆఫ్ ఫ్రీ ఇండియాలో జరిగింది లాస్ట్. సెన్సస్ 2011-21 జరగాల్సింది. క్యాబినెట్ కొంచెం 8,700 crores అలా రిలీజ్ చేసింది కూడా కండక్ట్ చేయడానికి. హౌసింగ్ కండిషన్, అమ్యూనిటీస్ అండ్ అసెట్స్, డెమోగ్రఫీ, రిలీజన్, ఎస్సీ ఎస్టీ, లాంగ్వేజ్, లిటరసీ, ఎకనామిక్ యాక్టివిటీ, మైగ్రేషన్, ఫెర్టిలిటీ ఇవన్నీ క్యాప్చర్ చేయాలి. మొబైల్ యాప్ యూజ్ చేస్తారు ఫస్ట్ టైము. సెన్సస్ స్టూడెంట్ అంటే 2 phases చేయాలి అట్లా అనుకున్నారు. పాపులేషన్ ఎన్యూమిరేషన్ ఒక దాంట్లో, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ ఇంకో దాంట్లో. ఇది పాపులేషన్ ఎన్యూమిరేషన్, హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్ చేయాలనుకుంటారు. ఇన్ దిస్ స్పేస్ ప్యారలల్లీ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేయాలి అనుకున్నారు. ఇండియా మొత్తం, ఆసాం కాకుండా. ఎన్పిఆర్ ఎక్సర్సైజ్ అనేది దేని కింద చేస్తారంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద చేస్తారు. ఇదన్నా సిటిజన్షిప్ యాక్ట్ 1955 కింద చేస్తారు. సో ఇదన్నట్టు సెన్సస్. ఇంకోటి ఏంటంటే డిమాండ్ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ చేయమని చెప్పింది. ఎస్సీ ఎస్టీది 1931 వరకు కలెక్ట్ చేశారు, పబ్లిష్ చేశారు. 1941 సెన్సస్లో కలెక్ట్ చేశారు, పబ్లిష్ చేశారు. 1951 నుంచి 2011 వరకు కూడా ఎస్సీ ఎస్టీది కలెక్ట్ చేశారు, పబ్లిష్ చేశారు. కానీ ఓబీసీది 1931 వరకు కలెక్ట్ చేశారు, పబ్లిష్ చేశారు. కానీ 1941లో కలెక్టెడ్ బట్ పబ్లిష్ చేయలేదు. సో 1951 నుంచి 2011 వరకు కలెక్ట్ చేయలేదు, పబ్లిష్ చేయలేదు. ఇప్పుడేమో చేయాలి అనేది వాళ్ళు డిమాండ్ అన్నట్టు. సో సెన్సస్, ఓబీసీ సెన్సస్ కూడా ఏమని చెప్పి ఒక డిమాండ్ అన్నట్టు. మండల్ కమిషన్ ఏదైతే 1979లో ఉండదో అది ఓబీసీ పాపులేషన్ 52% ఉంటుందని ఎస్టిమేట్ చేశారు. మండల్ కమిషన్ 1979లో మండల్ కమిషన్ ఓబీసీ పాపులేషన్ 52% ఉంటుంది అనుకున్నారు. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, క్యాస్ట్ రిలేటెడ్ డేటా ఉంటుంది దానికన్నా, కానీ రిలీజ్ చేయరు పబ్లిక్కి. ఆప్షన్స్ ఆఫ్ ఓబీసీ పాపులేషన్ ఆర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ డేటా, డిఫికల్ట్ టు మేక్ బెటర్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి డేటా లేదు. సర్టన్ పొలిటికల్ గ్రూప్స్ కూడా అడుగుతున్నాయి అన్నట్టు. ఓబీసీ సెన్సెస్ చేస్తారంటే కొంచెం క్యాస్ట్ ఫైటింగ్స్ అవి పెరగవచ్చు అని కొందరు అంటున్నారు, కొందరు ఏం చేయాలంటున్నారు. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ చూస్తే సెన్సస్ పర్స్పెక్టివ్లో స్టాగ్నెంట్ పాపులేషన్ ఎందుకు ఉందంటే బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. సెన్సస్ 1921లో మన పాపులేషన్ తగ్గింది కంపేర్ టు 1911. World War I డ్రాట్స్ వల్ల, ఎపిడెమిక్స్ వల్ల, స్పానిష్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా వల్ల. World War I డ్రాట్, ఎపిడెమిక్స్ వల్ల ఇది ఒకటేసారి జరిగింది త్రూఅవుట్ ద డెమోక్రటిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో 1921 ఏమంటారంటే గ్రేట్ డెమోక్రటిక్ డివైడ్, ఇయర్ ఆఫ్ గ్రేట్ డెమోక్రటిక్ డివైడ్. 1921లో ఒకటేసారి మన పాపులేషన్ తగ్గింది, ఇయర్ ఆఫ్ గ్రేట్ డెమోగ్రఫిక్ డివైడ్ అంటారు. ఇంకోటి ఏంటంటే స్టడీ గ్రోత్. ఆ స్టడీ గ్రోత్ ఉంది, బర్త్ రేట్ ఎక్కువ ఉంది, డెత్ రేట్ మీడియంగా ఉంది. దీన్ని ఏమంటారంటే మొర్టాలిటీ స్టడీ గ్రోత్ని ఏమంటారంటే మొర్టాలిటీ ఇండ్యూస్డ్ గ్రోత్. ఎందుకంటే డెత్ రేట్ అనేది డిక్లైన్ అయింది కాబట్టి పాపులేషన్ తగ్గుతుంది. మొర్టాలిటీ ఇండ్యూస్డ్ గ్రోత్ అంటారు దీన్ని. ఇంకా ర్యాపిడ్ హై గ్రోత్, ఇది బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. ఇది అగ్రికల్చర్ రెవల్యూషన్ వల్ల ఫెమిక్ ఇన్ఫెక్ట్ తగ్గింది, మెడికల్ రీసెర్చ్ కూడా బాగుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది, పీపుల్ ఎట్ టు చేంజ్ బ్రీడింగ్ బిహేవియర్. ఫెర్టిలిటీ ఇండ్యూస్డ్ గ్రోత్ అంటారు దీన్ని. ఏదంటారు ర్యాపిడ్ హై గ్రోత్ని ఫెర్టిలిటీ ఇండ్యూస్డ్ గ్రోత్ అంటారు. గ్రోత్ రేట్ విత్ డెఫినెట్ సైన్స్ ఆఫ్ స్లోయింగ్ డౌన్. 1981 to 2011 బర్త్ రేటు మీడియం నుంచి లోకి అయింది, డెత్ రేటు లో అయింది.
బర్త్ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది ఫ్యామిలీ ప్లానింగ్, న్యూక్లియర్ ఫ్యామిలీ, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల. సో ఇది డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ అవుతుంది సెన్సస్ పర్స్పెక్టివ్లో. థియరిటికల్ పర్స్పెక్టివ్లో స్టేజ్ ఎర్లీ, హై స్టేషనరీ, హై ఎర్లీ ఎక్స్పాండింగ్, లేట్ ఎక్స్పాండింగ్, స్లో స్టేషనరీ, లో స్టేషనరీ అన్నట్టు. ఇది బర్త్ రేటు, డెత్ రేటు. హై హై హై, మీడియం మీడియం, లో లో లో. హై ఎప్పుడు ఉండే స్టేషనరీ 1920 వరకు ఉండే. ఎర్లీ ఎక్స్పాండింగ్ బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ మీడియం 1921 to 51. లేట్ ఎక్స్పాండింగ్ 1971 ఆన్వర్డ్స్ ఇండియా ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. లో స్టేషనరీ అనేది పాపులేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఇంకేంటి ఏదంటే మాల్థూషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఒక బ్రిటిష్ స్కాలర్ చెప్పాడు, థామస్ రాబర్ట్ మాల్థస్ నోటెడ్, ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీసెస్ ఇన్ arithmetic progression while population increases in geometric progression. Therefore, nature itself tries to establish equilibrium between population versus food supply. పాజిటివ్ చెక్స్, ఫెమిన్, ఎపిడెమిక్స్, ఎర్త్క్వేక్స్ వస్తాయి అని మాల్థస్ ఏం అడ్వైస్ చేశాడంటే, టు ఇనిషియేట్ ప్రివెంటివ్ చెక్స్ టు కంట్రోల్ పాపులేషన్ గ్రోత్, ఫ్యామిలీ ప్లానింగ్, సెలిబసీ, లేట్ మ్యారేజెస్ చేసుకోమని చెప్పారు. సో ఇది అన్నట్టు ఇది మాల్థూషియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. ఫుడ్ ప్రొడక్షన్ ఏమో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ పెడుతుంది, పాపులేషన్ ఏమో జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో నేచర్ అనేది బ్యాలెన్స్ చేయడానికే చూస్తుంది, నేచర్ పాపులేషన్కి ఫుడ్కి.